పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ పాపారావు గారు. రైట్గా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ రైతులు ఎందుకు ఆత్మహత్యల బాట పడుతున్నారు, వ్యవసాయ స్థితిగతులు ఏంటి అనేది ఒక 2 వారాల్లోగా సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి వాళ్ళు అందించబోతున్నారు. సో రైతు ఎందుకు ఆత్మహత్యల బాట పడుతున్నారు, 400 రోజుల్లో 400 ఆత్మహత్యలు అంటే 400 పైన రోజుల్లో 400 పైన ఆత్మహత్యలు అంటే సగటున ప్రతిరోజు ఒక రైతు ఆత్మహత్య. సో ఎందుకు రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి. రైట్ భరత్ గారు, సో రైతుల మరణ మృదంగం ఇట్లా కొనసాగాల్సిందేనా? ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్ని గుర్తించి అడ్రస్ చేసి వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని నెలకొల్పాలి? ఇవాళ ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంది? ప్రభుత్వమే కారణమైనప్పుడు ప్రభుత్వం చూస్తూ కూర్చోకుంటే ఏం చేస్తారండి? ఈ రైతు ఆత్మహత్యలకి ఈ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికే కేంద్ర ప్రభుత్వమే స్ట్రైట్గా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు రైతుకు సంబంధించిన అన్ని రంగాలలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అవ్వడమే కాదు, రైతు మీద ఒక భయంకరమైన బరువును మోపడము, తర్వాత ఒక భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేయడం మూలంగా ఇవాళ రైతులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు రోజుకి ఒక రైతు చొప్పున వాళ్ళ ప్రాణాలు బలి ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీరు వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా పూర్తిగా కేవలం రాజకీయ కారణాలతోనే, అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము రైతుల యొక్క వ్యవసాయానికి గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం ఉండిందో ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులన్నిటిని కూడా మొత్తం తీసేయడం మూలంగా, అంటే రూపుమాపడం, కొన్ని రూపుమాపారు, కొన్నిటినేమో అస్థిరపరిచారు, తర్వాత పూర్తిగా రైతుని గందరగోళంలో నెట్టి ఒక అస్థిరమైన పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ఇవాళ మీరు ఎరువుల పరిస్థితి తీసుకోండి, తర్వాత నీటి పరిస్థితి తీసుకోండి, కరెంటు పరిస్థితి తీసుకోండి, తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో ఆ రైతు బంధు పరిస్థితి తీసుకోండి, తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం తీసుకోండి. వీటన్నిటి కూడా అన్ని విషయాలలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. తర్వాత తద్వారా ఏమైందన్నట్టు రైతు యొక్క పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అప్పుల పాలైనారు, అప్పులు తీర్చుకోలేక ఇవాళ రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు కృష్ణా వాటర్ ఏ రకంగా అయితే, అంటే ఇక్కడ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడము, సొంత లాభాలు చూసుకోవడమా, వ్యాపారాలు చూసుకోవడమా, లేకపోతే దర్పాలు చూపించేదానికోసం యాత్రలు చేయడమే తప్ప రైతులకు సంబంధించి ఈ రాష్ట్రంలో రైతులు అనేది, వ్యవసాయం అనేది ఒక అత్యంత ముఖ్యమైన వ్యాపకం ఇది. తర్వాత జీవనోపాధి కూడా. అట్లాంటి విషయాన్ని గాలికి వదిలేసే మూలంగా ఇవాళ ఒక పోతిరెడ్డి పాడు నుంచి తీసుకుపోయి 220 టీఎంసీలు తీసుకుపోయినారు. ఏది పెన్నా డెల్టాకి, కృష్ణా డెల్టాలో ఉన్న దానికి కాదు, పెన్నా డెల్టాలో ఉన్న దానికి పోతిరెడ్డి పాడు నుంచి 220 టీఎంసీలు 7 నెలల్లో ఖాళీ చేస్తే మనకు వచ్చింది ఎంత? 169, 170 టీఎంసీలు తెలంగాణకి. అంటే పోతిరెడ్డిపాడు నుంచి మొత్తం ఖాళీ చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎట్ట కూర్చుంటారండి? ఇవాళ కృష్ణా డెల్టా కింద ఏదైతే మనకు రావాల్సిన నీరు ఏదైతే ఉందో ఆ నీరు రాకపోవడం కూడా ఒకానొక కారణం ఇవాళ రైతుల యొక్క ఈ దుస్థితికి. ఎందుకు అనంటే కృష్ణా డెల్టా కింద మనకు బోల్డ్ అని ఎత్తిపోతల, ఇప్పుడు భీమా కానివ్వండి, నెట్టెంపాడు కానివ్వండి, తర్వాత కల్వకుర్తి కానివ్వండి, జూరాలు కానివ్వండి, వీటన్నిటి కింద తర్వాత ఇంకోటి రైట్ కెనాల్ కింద కానివ్వండి, మాధవరెడ్డి కెనాల్ కింద కానివ్వండి, ఇది దాని కింద కానివ్వండి, వీటన్నిటి కింద ఎక్కడ కూడా ఇవాళ ఒక స్థిరీకరణ లేని పరిస్థితి, మళ్ళీ దుర్మార్గమైన 2014 ముందు పరిస్థితులన్నీ కూడా తీసుకొని రావాలి. రోజుకొక ఆత్మహత్య జరుగుతుంటే మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు వీటిని అడ్రస్ చేయట్లేరు? అసలు ఆత్మహత్యలు జరుగుతున్నాయని గుర్తించట్లేరా? లేదంటే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తే మీరు ఎవరు చేసుకుంటారో మాకు లిస్ట్ ఇవ్వండి, మీరు రెస్పాండ్ అయితే చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్రూరమైన పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా చాలా క్రూరంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏంటంటే వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. ఎందుకు పరిష్కారం లేదంటే వాళ్ళే కారణం.
వాళ్ళే కారణం, ఇవాళ ఈ దుస్థితికి కారణం వాళ్ళే కాబట్టి Right. దాన్ని మభ్యపెట్టే దానికోసము వాళ్ళు ఏంటంటే మీరు ఇవ్వండి మీరు ఉన్నది ఎందుకు అక్కడ ప్రజలు మిమ్మల్ని ఇంతకన్నా అప్పటికన్నా ఉన్నదానికన్నా మీరు మంచి చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి ఇవాళ మోసపోయి రోడ్డు మీద పడినరు. ఖచ్చితంగా ఈ కమిటీ ఏదైతే ఉన్నదో ఈ కమిటీ సమగ్రమైన పరిశీలన చేసి ఈ బాధలకు అన్నిటికి కూడా రైతులకు ఇవాళ ఉన్న స్థితికి అన్నిటికి కూడా కారకులు ఎవరు అనేది ఖచ్చితంగా ఇవాళ ఒక నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ నివేదికను ఆధారం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా రైతులకి అండగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. రైట్ పాపారావు గారు, నిజంగా ఎక్కడో రైతు ఎప్పుడోసారి ఆత్మహత్య చేసుకుంటేనే చాలా బాధాకరం అది. అలాంటిది యావరేజ్గా రోజుకొక రైతు ఆత్మహత్య శరణ్యం అనుకున్నటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది? మరి నిజంగా రైతులు ఇంత ధైర్యం చెడుతుంటే ధైర్యం నింపాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. సో దాంట్లో భాగంగా అసలు నిజంగా రైతులు ఎందుకు ఆత్మహత్య బాటపడుతున్నారు, వ్యవసాయ స్థితిగతులు ఏంటనేది బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో. అంటే మీకు ఇది రైతు ఆత్మహత్యలు అనే దానికంటే హత్యలు అనేది మెరుగైన మాట. కానీ హత్య అనేది కోర్టులో పెట్టుకుంటే అది మెరుగైన మాట. ఎందుకంటే ఆగిపోయినటువంటి ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం లాభసాటిగా మారి వ్యవసాయంలో రికార్డులు సృష్టించింది తెలంగాణ. గతంలో వ్యవసాయంలో దేశంలో ఎక్కడో వెనకబడి ఉండే రాష్ట్రం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తిలో కానీ వ్యవసాయంలో కానీ రికార్డులు సృష్టించింది. అలాంటి స్థాయికి వచ్చినటువంటి తెలంగాణ సంవత్సరం గడవక ముందే మళ్ళీ పరిస్థితులు తిరగబెట్టి ఈ పరిస్థితికి వస్తుందంటే దానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం. ఇక్కడ అమాత్య సేను ఒకసారి చెప్తాడు, అమాత్య సేను తన రచనలో చెప్పింది కరువు అనేది మానవ తప్పిదం అంటాడు. అలా కూడా ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇంతకాలం పాటు సాఫీగా సాగినటువంటి వ్యవసాయం, పట్టాలెక్కినటువంటి వ్యవసాయం, అద్భుతంగా నడిచినటువంటి వ్యవసాయం ఈరోజు సంవత్సర కాలంలో ప్రకృతితో జూదంగా దళారులతో జూదంగా మారిందంటే దానికి కారణం ఖచ్చితంగా పాలకులే. కాబట్టి సాధారణ ఆత్మహత్యలు కావు. ఎప్పుడు సాధారణ ఆత్మహత్యలు అంటే అది పట్టాలెక్కించే వాళ్ళు లేనప్పుడు, తొలి దశలో అంటే గతంలో టీఆర్ఎస్ రాకముందు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితుల్లో జరిగినటువంటి ఆత్మహత్యలన్నీ సరే అప్పటికి ఐడెంటిఫై చేయలేదు అనుకున్నా, దానికి సొల్యూషన్ చెప్పలేదు అనుకున్నా, సరే ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం అనుకున్నా, అవన్నీ కారణాలు ఏవైనా కానీ అది సాధారణం. కానీ ఒకసారి తగ్గినటువంటి పరిస్థితి, బాగుపడ్డటువంటి పరిస్థితి మళ్ళీ ఒక సంవత్సరంలో దిగజారిందంటే ఖచ్చితంగా ఇది పాలకుల తప్పిదం. కాబట్టి దీన్ని ఆత్మహత్యలు అనేదానికంటే హత్యలు అంటమే కరెక్ట్ మాట. అంటే ఈ రోజు నిరంతరంగా జరుగుతున్నటువంటి హత్యలు, రైతుల హత్యలు, అది దానికి పరిష్కారం ఒకటి ఖచ్చితంగా అవసరం. ఈ రోజుకి రైతుకి గ్రామీణ ప్రాంతాల్లో పోయి వాళ్ళకి భరోసా ఇచ్చేవాళ్ళు టీఆర్ఎస్ కమిటీ వెళ్ళిందంటేనే, ఈ వార్త వ్యాపిస్తేనే ఖచ్చితంగా మాకు భరోసా ఉంది, ఒక ఆశ ఉంది, మా సమస్యని మళ్ళీ చూస్తున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ రంగంలో ఉన్నారు, ఆయన టీం రంగంలో ఉంది. ఈ కమిటీ వచ్చిన తర్వాత అది ఇచ్చే నివేదిక, ఈ ప్రభుత్వం ఎంత యాక్ట్ చేస్తుంది దాని మీద కార్యాచరణ ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే, ఆ నివేదిక వచ్చిన తర్వాత ప్రపంచానికి సమస్య తెలిసినప్పుడు ఒత్తిడి అయితే ప్రభుత్వం మీద పెరుగుద్ది, ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుద్ది. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే జిల్లాల వారీగా పదుల సంఖ్యలో ఎట్లా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనేది వివరాలు పూర్తిగా ఆల్రెడీ వెల్లడి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీగా. బట్ ఇంకొంచెం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నిజంగా స్థితిగతులు, వాస్తవ స్థితిగతులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అనేది పార్టీగా చేయబోతున్నారు. అంటే ఆఫ్ హ్యాండెడ్ గా చెప్పింది జిల్లాల వారీగా జరుగుతుంది, ఒక క్రమబద్ధంగా కాకుండా చెప్పింది ఒకటి, కమిటీ పరంగా అధ్యయనం చేసి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళారనేది దానికి ఆథెంటిసిటీ పెరుగుద్ది. అది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ప్రపంచంలో కానీ దేశంలో కానీ కేంద్రం దాకా కూడా దీనికి ఆథెంటిసిటీ ఉంటుంది. కేంద్రం కూడా దీని మీద తక్షణం ఏదో చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తగ్గిన ఆత్మహత్యలు మళ్ళీ తిరిగి మొదలవటం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్య ఇది. కాబట్టి ఈ రిపోర్ట్ రావటం ఏదైతే ఒక 9 మెంబర్ కమిటీ వేయటం కానీ నేను అనుకోవటం, నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ వెళ్తున్న గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యల మీద హరగోపాల్ గారిని అరెస్ట్ చేశారు. పాప ఆయన ఈ ప్రభుత్వం రావడానికి ఆయన పాత్ర కూడా చాలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. అట్లాంటి ఆయన్నే వీళ్ళు సహించి ప్రజాస్వామ్యం వస్తారని ఆయన ఆశపడిపోతే ఉన్న కాస్త ఇది పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. కాబట్టి అట్లాంటి ఆయన్నే అరెస్ట్ చేసానికి మొహమాట పడినటువంటి ప్రభుత్వం తను కాదంటే ఎవరినైనా తనని నమ్మిన వాళ్ళని, తన అధికారంలోకి రావడానికి పాత్ర పోషించిన వాళ్ళని కూడా దగా చేస్తుంది ఈ రోజు. సింగరేణి మన నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతవరకు ఏ రకంగా జరగనిస్తుంది, వీళ్ళ నియంతృత్వం ఎక్కడ దాకా పోతుంది అనేది కూడా ఇది ఒక పరీక్ష. భరత్ గారు, రైతుల ఆత్మహత్యలు ఒక విషాదకరమైన పరిస్థితుల్లో ఒకవైపు ఉంటే, అట్ ద సేమ్ టైం ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా నీళ్ళన్నీ కూడా ఏపీకి తరలించుకుపోయే ప్రయత్నం. సో
కళ్ళ ముందే కృష్ణమ్మ ఖాళీ అయిపోయింది. దాదాపుగా 7 నెలల్లో 594 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లించింది. మరో పక్క మనం చూస్తున్నాం దావోస్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సో ఈ భేటీ వరకు బాగానే ఉంది, కానీ మరి తెలంగాణ హక్కుల్ని కాపాడే విధంగా ఏమన్నా ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని అడిగారా లేదా అనే ఒక ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి అనేక చర్యలు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా, తర్వాత ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. దాంట్లో దానికి ఉదాహరణ కొట్టొచ్చినట్టుగా కనిపించే ఉదాహరణ ఏంటంటే, ఇవాళ కృష్ణా జలాలని ఏ రకంగా తరలించుకుపోతూ ఉన్నారు. అక్రమంగా తరలించకపోయే నీటిని కనీసం ఆపి తెలంగాణ పొలాలకి పంపించే కార్యక్రమం కూడా చేయలేనంత చేతగాని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే మీరు ఇవాళ స్పష్టమైన లెక్కలు వచ్చినాయి. 594.14 టీఎంసీ నీళ్లు కృష్ణానది నుంచి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించుకొని పోయింది. మనకు మాత్రము కేవలం 170 మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అంతా కలిపి ఓన్లీ 170 టీఎంసీలు మాత్రమే మనం ఉపయోగించుకునే దానికి, అది మామూలుగా ఏదో హక్కుభుక్తంగా కాకుండా నామినల్గా వాడడం అనేది జరిగింది. దీనివల్ల రాష్ట్రానికి ఉన్న హక్కులు ఇంత మటుకు సాధించి పెట్టుకున్నాయి. తర్వాత గత 10 సంవత్సరాల్లో కృష్ణా నుంచి మనం ఏదైతే వాడామో ఆ నీటిని కూడా వాడలేని పరిస్థితి. మొత్తం ఈసారి మంచి వర్షాలు కురిసినాయి, తర్వాత అన్ని ప్రాజెక్టులు నిండడమే కాదు, బ్రహ్మాండంగా వాడుకున్న తర్వాత కూడా నిండినాయి. అంటే 2 విడతలుగా 3 విడతలుగా నిండినాయి. ఈ నిండిన ఇంత మంచి సిచ్యువేషన్లో 170 టీఎంసీలు మాత్రమే వాడడము అని అంటే దాదాపుగా 1/3. ఆంధ్రప్రదేశ్ 300 టీఎంసీలు వాడితే మనం 170 అని అంటే 1/3 కన్నా తక్కువ అని అంటే 1/4 మాత్రమే మనం వాడమని అంటే ఇది కుమ్ముక్క కాకపోతే ఏంది? ఇది చంద్రబాబు నాయుడుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుమ్ముక్కై ఇవాళ తెలంగాణ ప్రజలకి శటగోపం పెడతా ఉన్నది, అన్యాయం చేస్తూ ఉంది, రైతులను రోడ్డు మీదకి తీసుకొస్తూ ఉంది. రైతుల్ని పట్టించుకపోకపోవడం అనే దానికి మీకు ఇంత మునుపు చెప్పినారు, ఈ ఆత్మహత్యలు కాదు, పాపారావు గారు చెప్పినారు ఆత్మహత్యలు కాదు ఇవి హత్యలు అని. ఇది కూడా ఒక కత్తి పెట్టి పొడిస్తేనే హత్య కాదండి. ఈ రకంగా జీవనాధారాన్ని తీసేస్తే కూడా అదే హత్యనే అవుతుంది. ఇవాళ రైతుల మీద ఈ రకమైన దమనకాండ ఎంత దూరం అంటే వాళ్ళ భూములు గుంజుకోవడం, వాళ్ళకు బేడీలు వేసేసి జైలు నుంచి హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు కూడా బేడీలు వేసుకొని తీసుకుపోయిన వైనం ఏదైతే ఉన్నదో, రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైన శ్రద్ధ లేదు. తర్వాత రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దానికి ఇంతకన్నా ఘోరమే ఉండదు. స్వయంగా ఇప్పుడు ఈ కోయిల్ సాగరు, భీమా, నెట్టెంపాడు, ఆర్డిఎస్, కల్వకుర్తి, జూరాల ఇవన్నీ ఎక్కడున్నాయండి? ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉంది, సొంత జిల్లాలో, పాత జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద కూడా సోయలేదు కదా ఈ ప్రభుత్వానికి. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో ఎంతైతే వాడినారో అంతకన్నా చాలా తక్కువ ఇవాళ నీటిని తీసుకోవడం జరిగింది. తర్వాత తద్వారా ఏంటంటే వ్యవసాయాలు మొత్తము అడ్డం పడిన పరిస్థితి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏ కుట్రతో చేస్తున్నారు? వ్యవసాయం అంటే ఒకటి, ఇప్పుడు రైతు భరోసా అనేది ఇవన్నీ కుట్రలాగా ఉన్నాయి. రైతు భరోసా అనేది ఓన్లీ వ్యవసాయం జరుగుతూనే భరోసా ఇస్తామని చెప్పినారు. సో పొలాలను ఎండబెట్టి రైతు భరోసా ఎగ్గొట్టాలి, ఇదొక కారణం కూడా కాదు. కానీ కాళేశ్వరం ఎంత గొప్ప విజయం సాధించింది అనేది జనాలందరికీ తెలుసు. దాంట్లో రకరకాల కేసులు పెట్టి ఒక పద్ధతి జరుగుతుంది. కానీ కమిషన్ల కాళేశ్వరం అంటూ ఏకంగా V6 వెలుగు దినపత్రిక పెట్టినటువంటి హెడ్లైన్ ఇది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కాళేశ్వరాన్ని బదనాం చేసే విధంగా ఈ గుంపు పత్రికలకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. వాస్తవానికి ఏంటంటే గత కమిషన్ ఏదైతే ఉందో, గత కమిషన్కి సంబంధించిన వ్యవహారాలు బయటకు మాట్లాడడం మూలంగా గత కమిషన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్రికలన్నిటికీ తెలుసు, ఈ గుంపు పత్రికలకు కూడా తెలుసు. అయినా కానీ ఈ రకంగా ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎట్లా వచ్చిందండి ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే కమిషను ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మీరు నిజంగానే అట్లాంటి
ఒక నివేదిక తయారు చేస్తే మీకు అసెంబ్లీకి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీ చర్చించేదాకా ఈ విషయాలు బయట చర్చించేదానికి వీల్లేదు. మరి కమిషనే నిర్ణయం చేసిందని ఇవాళ ఒక న్యూస్ పేపర్ మాట్లాడుతుందనంటే ఇది ఎంత కావాల్సుకొని ఒక ప్రచారాన్ని ఎందుకు అంటే రైతుల యొక్క సమస్యల్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకొని దాని మీద ఆందోళన చేస్తుంది కాబట్టి రైతులని పక్కదారి పట్టించేదానికోసము, తర్వాత బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కోసము ఇవాళ ఈ పత్రిక ఏదైతే ఉందో ఈ రాసిన రాత నేరపూరితం. ఇది అంతేకాకుండా జ్యుడిషియల్ కమిషన్ కూడా దీని మీద చర్యన తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు తప్పు చేసిండ్రని బీఆర్ఎస్ పార్టీ భావించాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఓకే. పాపారావు గారు, ఇట్లా కాళేశ్వరం ఏకంగా కమిషన్ల కాళేశ్వరం అని పెట్టి ప్రజల్లోకి ఒక రాంగ్ ప్రొజెక్షన్ చేసే విధంగా కొన్ని పత్రికల ఆరాటాన్ని ఎట్లా గమనించాలి? అట్ ద సేమ్ టైం ఇక్కడ కళ్ళ ముందే కృష్ణమ్మ మొత్తం ఖాళీ అయిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ మొత్తం తరలించకపోతున్నా, సరే హక్కుగా ఎవరైనా సామరస్యంగా చేసుకోవాల్సినటువంటి ఎవరైనా రైతులే కాబట్టి అట్లా ఉండాలి. కానీ ఏకంగా మొత్తం ఇక్కడ కృష్ణమ్మను చాలా బలవంతంగా ఏపీకి తరలించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి దానిపైన దృష్టి పెట్టట్లేదు అనేది. ఈయనకి చంద్రబాబు నాయుడుకి ఉన్న అవినాభావ సంబంధం, అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కలుస్తారు అప్పుడప్పుడు. అలాగే అవినాభావ సంబంధం గురించి కూడా మనందరికీ తెలిసిందే, అది పైకి కనపడకపోయినా అందరూ మాట్లాడుకుంటుంది. ఇది జనాల్లో కూడా ఈ రోజు ఇక్కినటువంటి జనాలందరూ కూడా నమ్ముతున్న విషయం ఏంటంటే ఈయన చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాడు అనేది ఒక ప్రధానమైనటువంటి ఇదిగా ఉంది జనాల్లో. అదే సందర్భంలో ఇప్పుడు ఏపీ ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేస్తున్నాడు అనేది. ఉదాహరణకి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పతనమైంది తెలంగాణలో. కేవలం అది ఈయన తప్పిదాల వల్లే జరిగింది, రేవంత్ రెడ్డి గారి తప్పిదాల వల్ల. దాని గురించిన మాట జనాల్లో ఉంది ఏంటంటే అమరావతిని ఏదో హైలైట్ చేయడానికి, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరగడానికి ఇది కారణం, ఇది పునాదిగా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే పెట్టుబడులు లిమిటెడ్ ఎంతో ఉంటాయి, ఒక లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది, ఎక్కడో ఒక చోటే పెట్టగలరు. కాబట్టి ప్రధానంగా అమరావతి ఎలివేట్ అవటంలో హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ డౌన్ అవటం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరీగా పెట్టుకుని చేస్తున్నారు అనేది ఆరోపణలు. జనాలు ఈ మాటలు నడుస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆ మధ్య కాలంలో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే యూట్యూబ్ వీడియోలో కూడా వాళ్ళు ప్రధానంగా చాలా మందికి లోపల చాలా బాధగా ఉంది. అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ, హైదరాబాద్ డెవలప్ అయిన ప్రాంతంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు. కృష్ణా జలాల విషయానికి వస్తే మీరు కృష్ణా రివర్ బోర్డు అక్కడ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని మళ్ళీ ఇప్పుడు నుంచో ఉంది, కానీ కేసీఆర్ గారు ఉండగా సాగక దాన్ని వదిలేశారు. ఇప్పుడు అక్కడ బేసిన్ ఉంది కాబట్టి అక్కడే పెట్టాలని కొత్తగా డిమాండ్ పెడుతున్నారు. దాంతో పాటుగా మీకు తెలిసిందే కదా, సాగర్ మీదకి అప్పుడు పోలీసులు వచ్చారు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో సాగర్ మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చి తులం చేయటం. అది యాక్చువల్గా తెలంగాణ కంట్రోల్లో ఉన్న ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కూడా పోలీసులు ఉన్నారనేది నేను ఈ మధ్యకాలంలో చదివినటువంటి విషయం. మరి దాని గురించి ఏమాత్రం ప్రొటెస్ట్ లేకుండా, కనీసం ప్రొటెస్ట్ కూడా లేకుండా, మాట్లాడేది కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే స్పష్టంగా ఏంటంటే పైకి కనపడకుండా, పైకి ఏదో అప్పుడప్పుడు లాలూచి కుస్తీ, అప్పుడప్పుడు అది కూడా పూర్తిగా కాదు, లాలూచి కుస్తీ పడతా లోపల మాత్రం హ్యాండ్ ఇన్ గ్లౌ తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. ఇది ఏదో ఆంధ్రాకి బెనిఫిట్ అన్నట్టు. ఇది మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటుందా, స్క్రీన్ చూస్తున్నారా మీరు? సో ఇక్కడ రంగనాయక సాగర్ ఒక నిండు కుండను ఎట్లా తలపిస్తుంది అనేది, ఇందాకనేమో కమిషన్ల కాళేశ్వరం అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని ఎట్లా అయితే చేస్తున్నాయో, బట్ కాళేశ్వరంలోని చాలా ముఖ్యమైనటువంటి రంగనాయక సాగర్ ఎంత నిండుగా ఉంది, ఎంత కలకల్లాడుతోంది, ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఎట్లా ఉందనేది ఈ పిక్చర్ ఏం చెప్తుంది, ఈ ఫోటో ఏం చెప్తుంది కాళేశ్వరాన్ని విమర్శించే? ఈ సంవత్సరం రికార్డు పంటలు మళ్ళీ పండినాయి. కేవలం కేసీఆర్ గారు చేసిన కృషి కారణంగా కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి నీళ్లతో సాగుబడి జరగటం వల్ల రికార్డు స్థాయి పంటలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా పండినాయి. అయితే అసలు కాళేశ్వరంలో నీళ్లే వాడలేదు మేము, అవి ఏదో మామూలుగా పండినాయి అన్నట్లు. అంటే తెలంగాణలో గత అనేక దశాబ్దాల చరిత్రలో పండని పంటలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు పండించే పరిస్థితిని తేగలిగితే కాళేశ్వరంతో కానీ ప్రాజెక్టుల నీళ్లతో కానీ, మళ్ళీ ఇవాళ వచ్చి కాళేశ్వరం నీళ్లే లేవు, మేము అసలు వాడలా, నీళ్లు లేవు అసలు అక్కడ చెప్పిన అబద్ధం చెబుతాం. దానికి ఈరోజు చెప్పు తీసుకొట్టినట్టు ఇది కనపడే తార్కాణం. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే దీనిలో మీకు కనపడుతుంది అంటే కళ్ళున్న గుడ్డి వాళ్ళు అనుకుంటున్నారు ప్రజల్ని, వీళ్ళు కళ్ళున్నాయి కానీ వీళ్ళు చూడరు, మేము మాత్రమే చూడగలం అనేది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరు చూడట్లేదు అనుకున్నట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి సజీవ తార్కాణం అది రంగనాయక సాగర్ అనేది కనపడుతున్న సజీవ తార్కాణం. కాబట్టి ఏంటంటే ఇక ఎవరెన్ని మాట్లాడినా కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంటలు చాలా వరకు తెలంగాణలో మేజర్ ఇరిగేషన్ ఇది అనేది కాళేశ్వరం కిందే జరుగుతుంది. ఈ రోజు కూడా నీళ్లు వాడుకుంటా కూడా వాడుకోవటం లేదని అబద్ధాలు చెప్పే రాజ్యానికి దిగజారటం అనేది దుర్మార్గం. రైట్, ఓకే. భరత్ గారు, 2012, 2013కి ముందు వరకు తెలంగాణ ప్రాంతంలో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో వరి పంట ఎన్నడూ కూడా 20 లక్షల టన్నులకి దాటి లేదు.
ఎన్నడూ కూడా 20 లక్షల టన్నులు దాటలేదు. ఉమ్. కాళేశ్వరము ప్రాజెక్టు టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని పునరుద్ధరించడం ద్వారా తర్వాత చెరువులకు నీరు వర్షం నీరు వచ్చే ఏదైతే దారులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం మూలంగా తెలంగాణలో సాగు పెరిగింది. సాగు చేసే భూమి యొక్క శాతం పెరిగింది. తర్వాత వ్యవసాయము పెరగడం మూలంగా పంట దిగుబడి పెరిగింది. పంట దిగుబడి కేసీఆర్ గారి ప్రభుత్వము రెండవ విడత ముగించుకునే సమయానికి 3,20,00,000 టన్నుల వరి దిగుబడి సాలీన రావడం జరిగింది. రైట్. దానంతట అదే పంట పండిందని తప్పుడు కూతలు కూస్తే ప్రజలు నమ్మేదానికి ఎట్లా వీలవుతుందండి? ఒకటి కాదు కదా, ఈ ఒక 22 పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టడం అయితేంది, వాటిని అన్నిటి కూడా చెరువులకు అనుసంధానం చేయడం అయితేంది, పొలాలకు అనుసంధానం చేయడం అయితేంది, బోర్లకు అనుసంధానం చేయడం అయితేంది, తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం మూలంగా ఒక 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 పద్ధతి ప్రకారం ప్రణాళిక చేయడం మూలంగా రైతులకి ఉపాధి కలిగింది. తర్వాత ఆదాయాలు పెరిగినాయి, పంట దిగుబడి కూడా పెరిగింది. అయితే ఇవాళ దాన్ని అంతా ధ్వంసం చేసే కార్యక్రమం చూడండి. ఇవాళ 170 టీఎంసీలు మాత్రమే పని కట్టుకోనా లేకపోతే చేతగాకనా? గతంలో కన్నా గణనీయంగా తక్కువ నీళ్లు కృష్ణా నుంచి ఎందుకు తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్కి 594 టీఎంసీల నీరు ఎలా పోనిచ్చినారు? ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణకున్న నీటి వసతిని మొత్తం కూడా కాళేశ్వరానికి వచ్చే నీటిని కూడా తర్వాత సీతారామ ప్రాజెక్టుకు వచ్చే నీటిని కూడా కొల్లగొట్టే దానికోసం ఇవాళ ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్ట్ అని ఒకటి మొదలుపెట్టినారు. ఇది ఎవరెవరు చేస్తున్నారంటే ఇటు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. తద్వారా ఏమవుతుందంటే మళ్ళీ మనకు 2014 ముందు గతి తీసుకొచ్చే కార్యక్రమం ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి ఏంటంటే అస్తిత్వానికి తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే కార్యక్రమము ఏ కారణం చేత చేస్తుందో కానీ బీజేపీ చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. బీజేపీ ఈ కుట్రలు తర్వాత అంటే మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేక కార్యక్రమం అనేది తెలంగాణ పుట్టినప్పటి నుంచి తెలంగాణ వ్యతిరేక కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో స్పష్టంగా జరుగుతుంది. అది జరిగిన రోజున ఏమవుతుందంటే మళ్ళీ మనకి చీకటి రోజులు తప్పవు. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దానికి ఈ అస్థిరత నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందనేది కనిపిస్తా ఉంది. మొదలు వదిలి తోకపై గురి బ్రహ్మపుత్ర మహానది గోదావరి అనుసంధానం ఊసెత్తలేదు మోడీ సర్కార్. కానీ తెలంగాణ మీదుగా హక్కు జలాలని తరలించుకుపోయే ప్రణాళికలు వేస్తోంది. గోదావరి కావేరీ అనుసంధానం పైన వేగంగా పావులు కదుపుతోంది. పాపారావు గారు ఇందాక భరత్ గారు ప్రస్తావించారు, ఒక రాష్ట్రం ఒక్కటే కాదు కేంద్రంలోని బీజేపీ కూడా తెలంగాణ ప్రయోజనాలని దెబ్బతీస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు అనేది నిజంగా మళ్ళీ నీటి కుట్రలు ఎట్లా మొదలయ్యాయి? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటి వనరుల్ని తెలంగాణ నీటి హక్కుల్ని కాపాడే విధంగా కాకుండా కోల్పోయే విధంగా ఎట్లా వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ కార్యక్రమాలు ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీతో హ్యాండ్ ఇన్ గ్లవ్ గా ఉన్నారని, బీజేపీ మెప్పు కోసం ఆయన చాలా వరకు బడే భాయ్ అని చెప్పి పిలవటం దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన చేసే అన్ని పనులు, పైగా ఇక్కడ స్థానికంగా బీజేపీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి మీద ఏగ వాలకుండా జాగ్రత్తగా చూసుకోవటం, నీకు ప్రమాదం వస్తుంది అది ఇది అనేది హెచ్చరికలు చేసుకుంటూ జాగ్రత్తగా ఆయన చూసుకుంటున్నారు. ఒక రకంగా ఏమాత్రం పోరాటాలు లేకుండా తెలంగాణలో సాగిలబడి చచ్చుబడిపోయింది బీజేపీ. కాబట్టి అట్లాంటి సందర్భంలోనే ఇక్కడ జరుగుతున్న జలదోపిడి, దానిలో ఈ లాలుచీలో భాగంగా లేకపోతే ఈ లాలుచీ కుస్తీ కూడా లేదు అక్కడ, ఒకటి లాలుచీలో భాగంగా జరుగుతుంది ఏంటంటే తెలంగాణ జనవనంలో దోపిడీ కూడా. అది మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే బీజేపీని కాదని రేవంత్ రెడ్డి గారు పోగలిగినటువంటి పరిస్థితి ఆయనకి లేదు. అటొక్కాలు ఇటొక్కాలు వేసి బీజేపీ మీద ఒక కాలును, రెండో పడవేమో కాంగ్రెస్ మీద ఉంటా పేరుకి. ఇట్లా నడుస్తున్న కథలో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు కంచె లేనప్పుడు తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీ ఒక కంచెలాగా కాపాడే పెద్ద దిక్కులాగా ఉంది గతంలో. కానీ ఆ కంచె లేనప్పుడు ఇప్పుడు ఏంటంటే ఎవరు పడితే ఇది పడితే వాళ్ళు వచ్చి దీనిలో ఇక్కడ ఏమైనా చేయగలుగుతున్నారు. కాబట్టి తెలంగాణ జలవనరుల దోపిడీ అనేది అంటే ప్రధానంగా తెలంగాణకు ఉన్న మేజర్ ఇష్యూస్ లో నీళ్లు నిధులు నియామకాల్లో మేజర్ ఇష్యూ ముందున్నది. ఫస్ట్ ఇష్యూ మేజర్ ఇష్యూ కూడా నీళ్లు. ఆ నీళ్లు ఈ రోజు మళ్ళీ దోపిడీకి కూడుతాయి. ఒకసారి కనుక మీకు దాని మీద రైట్ పోయిందంటే మళ్ళీ తిరిగి రావటం కష్టం నీళ్ల మీద రైట్.
వాళ్ళు కనుక ఒకసారి దాన్ని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టి దాన్ని మరలించుకుని పోవటం చేస్తే కనుక మళ్ళీ ఆ హక్కు మీకు రావటం కష్టం. కాబట్టి ఏంటంటే ఇప్పుడే పోరాడాలి. ముఖ్యంగా దీనిలో ఏంటంటే ప్రజల పాత్ర చాలా పెద్దది ఉంటుంది, రైతాంగం పాత్ర కానీ ప్రజల పాత్ర కానీ. ఎందుకంటే తెలంగాణ నీళ్ళని, తెలంగాణ వనరులని కాపాడుకునే బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ చేసే పోరాటాలతో పాటుగా ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి కనుక చేజారిపోతే మళ్ళీ మనం ఎంత కష్టపడ్డా కానీ మళ్ళీ తిరిగి పరిస్థితిని పునరుద్ధరించుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈరోజు రైతు ఉద్యమాలు కానీ దానికి వ్యతిరేకంగా జరగాల్సిన అవసరం, ప్రజాబలాన్ని కూడా కట్టాల్సిన అవసరం చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రజలు కూడా ముందుకు రావాలి ఈ సమస్యల మీద. ఎందుకంటే ఇప్పుడు కాపాడే కేసీఆర్ అధికారంలో లేరు కాబట్టి జరుగుతున్నటువంటి ఎవరు పడితే వాళ్ళు వచ్చి తెలంగాణలో ఏది పడితే అది చేయగలిగిన పరిస్థితుల సందర్భంలో ప్రజలే దీన్ని కాపలాగారంగా తాత్కాలికంగానైనా కాపాడుకుంటా వస్తే కనుక మళ్ళీ ఈ పరిస్థితి మారినప్పుడు పట్టాలు ఎక్కించే అవకాశం ఉంటుంది. రైట్ పాపారావు గారు, మరొక అంశం అంటే దీనికి కొనసాగింపుగానే, దీనికి మీరు చెప్తున్నటువంటి పాయింట్కి కొనసాగింపుగానే ప్రజా సమస్యలు అన్ని వర్గాల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇష్యూస్ తోటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సంఘటితంగా కొట్లాడదాం, బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు అంటూ నిన్న కేటీఆర్ గారు చెప్పారు. సో తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారుతుంది, ఎటువంటి సమస్యలున్నా సరే తెలంగాణ భవన్ మీకు అండగా ఉంటుందనేది వారు చెప్పినటువంటి మాట. సో ఇది ప్రజలందరూ కూడా దీన్ని ఎట్లా దీన్ని ఒక నమ్మకంగా స్వీకరిస్తున్నారు? అంటే నేను మొన్న అనేక నెలలుగా నేను కొంత సందర్భాల్లో మాట్లాడుతుంది, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ వేదిక అనేది ఒకటి ఈరోజు అవసరం. దానిలో టీఆర్ఎస్ పార్టీ కాకుండా ప్రజల సమూహాలు, ప్రజలకు సంబంధించి రకరకాల గ్రూపులు ఉన్నాయి. అంటే రకరకాల సామాజిక సంఘాలు, ఆర్గనైజేషన్స్ రకరకాల ప్రజల్లో పనిచేసే ఉంటాయి. వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీతో పాటు ముందుండి పోరాడుతుంది బీఆర్ఎస్. తెలంగాణలో కేవలం పోరాడుతుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాల మీద, ప్రభుత్వం తాలూకు దుర్మార్గాల మీద పోరాడుతుంది ఈరోజు ఏకైక పార్టీ బీఆర్ఎస్. సరే, నిన్న హరిగోపాల్ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత తెలిసి రావాల్సిన సందర్భం ఇది. ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది అనేది గమనించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చుట్టూ ర్యాలీ అయ్యమని, దాంతో పాటుగా అది ఒక వేదిక జనరల్ ప్లాట్ఫామ్ ఒకటి కావాల్సిన తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడానికి. అస్తిత్వం అంటే అది కేవలం భౌగోళిక అస్తిత్వమే కాదు, దానిలో ఉన్నటువంటి వనరులు, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు, తెలంగాణ తాలూకు వాస్తవ సంపద అనే దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే ఒక వేదిక, బ్రాడ్ ప్లాట్ఫామ్ ఒకటి ఖచ్చితంగా అవసరమైన సందర్భం. కేవలం బీఆర్ఎస్ మాత్రమే పోరాడుతున్న సందర్భం ఇది. సరే, నిన్నటి నుంచి ఇక మిగతా వాళ్ళు కూడా కలిసి వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి పరిస్థితులు మారుతాయి వేరేగా అనుకుంటున్నాను. రైట్, ఓకే పాపారావు గారు. రైట్ భరత్ గారు, సో ఇట్లా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా ఉంటుందనే ఒక నమ్మకాన్ని నిన్న కేటీఆర్ గారు మరోసారి స్పష్టం చేశారు. దాంతోపాటుగా వారు ప్రస్తావించినట్టుగా నల్లమల ప్రజల కోసం వెళ్ళినందుకు అక్కడ ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో ఒక రైతు మహాధర్నా తీసుకుంది. సో దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? ఇవన్నిటి కూడా ఇప్పుడు మీరు ఇంత మునుపు కాళేశ్వరం కమిషన్ గురించి చెప్పినారు. అవును, విషయం ఏంటంటే 420 హామీలు ఇచ్చినారు, 13 గ్యారంటీలు ఇచ్చినారు. అంటే 4 రోజులకి ఈ ప్రభుత్వ కాలపరిమితి ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు 365 × 5 వేసుకుంటే 4 రోజులకి ఒక హామీ ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అవును, 4 రోజులకు ఒక హామీ అమలు చేయడం పక్కన పెట్టండి, రోజుకొక రైతు ప్రాణం తీస్తూ ఉన్నారు. రోజుకొక రైతు ప్రాణం తీయడం అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ప్రతి రంగంలో ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. దాని పరిణామాలన్నీ కూడా ప్రజలు అనుభవించే స్థాయికి వచ్చింది. ఇది ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ రంగం తీసుకోండి, తర్వాత ఇండస్ట్రీ తీసుకోండి, తర్వాత ట్రేడ్ తీసుకోండి, తర్వాత వ్యవసాయం తీసుకోండి, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఒక ఆందోళనకరమైన స్థాయికి ఇవాళ దిగజారిపోవడం మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులలో పడి ఉన్నారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజల్ని బయటకు తీసుకొని రావడానికి, తర్వాత ప్రభుత్వం మీద ప్రజలతో కలిసి కొట్లాడే దానికోసం ఇవాళ బీఆర్ఎస్ ప్రతి చోట కూడా సమాయత్తం అవడమే కాకుండా ఆల్రెడీ దీనికి నాయకత్వం వహించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని చూసే ఇవాళ ఏంటంటే దీన్ని పక్కకు ఇచ్చేసే దానికోసం ఇళ్ళు కూలగొట్టడము, లేకపోతే ఇష్యూ లేని దగ్గర ఇష్యూ చేయడము, లేకపోతే ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వెల్లెండలో పౌర హక్కుల నేత హరగోపాల్ గారిని అరెస్ట్ చేశారు. దేనికోసం చేస్తారు? అక్కడ మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ మాఫియా, నల్లమల ఫారెస్ట్లో ఉన్న మైనింగ్ మాఫియాకి వాళ్ళ మీద చర్య తీసుకోమని వాళ్ళ అర్జీలు ఇస్తే ఆ అర్జీలను పట్టించుకోలేదు. ఇదే మేధావులు చాలా గుడ్డి కోపంతో ఆ పార్టీని సపోర్ట్ చేసినారు. అవునవును, ఇవాళ ప్రజలు అగచాట్ల పాలవుతూ ఉన్నారు.
వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళని సపోర్ట్ చేసిన మేధావులు ఇవాళ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అని అంటే ఎంత గ్రిమ్ సిచ్యువేషన్ ఉందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల పక్షంలో ఉంది. ప్రభుత్వంలో లేనప్పుడు, తెలంగాణ సాధన పోరాటంలో, తర్వాత ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా మొత్తం అంతా కూడా ప్రజల పక్షంలో ఉంది. ప్రజలు ఇవాళ అందుకనే బీఆర్ఎస్ వెనకాల సమీకృతం అవుతూ ఉన్నారు. ఇంకొక విషయం అండి, ఈ జలదోపిడికి సంబంధించిన ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ జీసీ ఏదైతే పెట్టినారో, జీసీ ఏది గోదావరి కావేరీ లింక్, గోదావరి కృష్ణ పెన్నా కావేరి, ఓకే, ఇది అంత మోసపూరితమైంది అంటే మన దగ్గర ఒక ఉదాహరణ ఉంది, దాన్ని మనం సఫర్ అవుతా ఉన్నాం. ఇవాళ న్యూస్ కూడా అదే. చెన్నైకి మంచినీళ్ళు అనే ఒక స్లోగన్తో ఇవాళ అది ఎంత దూరం వచ్చిందని అంటే తెలంగాణ కన్నా ఎక్కువ నీళ్లు కేవలము పోతిరెడ్డిపాడు నుంచి తరలించకపోయినారు. కేవలం పోతిరెడ్డిపాడు నుంచి తెలంగాణ మొత్తం శ్రీశైలము, నాగార్జున సాగరు, మిగతా అన్ని ప్రాజెక్టుల ద్వారా వాడుకోగలిగింది 170 టీఎంసీలు అయితే 220 టీఎంసీలు ఒక దొంగ ప్రాజెక్ట్, అది 220 టీఎంసీ పోతిరెడ్డిపాడు నుంచి తరలించకపోయినారు. ఇవాళ అట్లాంటి పరిస్థితే ఇవాళ ప్రాణహిత నీళ్ళు ఎత్తుకపోయే దానికోసము కృష్ణ నీళ్ళు ఎత్తుకపోయారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇక ప్రాణహిత నీళ్ళకి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తండ్రిలాగా అన్ని రాష్ట్రాలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమే ఈ దుర్మార్గానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ ఎంత మోసపూరితం అంటే ఇవాళ ఈ ప్రాజెక్ట్ కనుక మొదలైతే సాగునీరు వదిలిపెట్టండి, గుక్కడి నీళ్లు తాగడానికి కూడా మిగలవు. ఇవాళ అప్రమత్తం కావాల్సింది ఈ జీసీ ఏదైతే ఉన్నదో దాని మీద. మీరు జీసీ చేసేదానికి ముందు బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి అనుసంధానం చేయండి. అది చేస్తే సముద్రంలో ఉట్టిగానే 3000 టీఎంసీల నీళ్లు కేవలం బ్రహ్మపుత్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో బ్రహ్మపుత్రం నుంచి, అలాగే మహానది నుంచి ఆ నీళ్ళని గోదావరితో అనుసంధానం చేస్తే అందరికి బాగుంటుంది. ఆల్రెడీ దాదాపు 100 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తెలంగాణ మీద మళ్ళీ ఈ రకమైన బరువుని, తర్వాత ఈ రకమైన బాధల్ని ఎందుకు బీజేపీ వేస్తుందో అర్థం కావట్లేదు. బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా తెలంగాణ మీద పగబట్టినట్టుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మేధావులంతా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పాపారావు గారు, ప్రజలు అప్రమత్తంగా ఉండడం అనేది ఒకటి, దాంతోపాటుగా వారు ప్రస్తావించినట్టుగా మొత్తం బీజేపీ ఈ రకంగా తెలంగాణ హక్కుల్ని హరించే ప్రయత్నం సాగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బీజేపీ నాయకులు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ నాయకత్వం ఉంది. ఏం చేయాలి? ఇటువంటి ప్రణాళికలు ముందుకు పోకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది? మనం వాళ్ళు పనిచేస్తారు అని ఆశించవచ్చా? అంటే బీజేపీ నాయకులకి రేపు పొద్దున మేము అధికారంలోకి రాబోతున్నాం అనే పగటి కళలు ఉన్నాయి. తెలంగాణలో మేము అధికారంలోకి రాబోతున్నాం అనే పగటి కళలు గంట ఉన్నారు. వాస్తవంలో మాత్రం తెలంగాణ ప్రజలకి తూట్లు పొడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనకు బాకా అవుతున్నారు. కాబట్టి వీళ్ళు జనాలు గుర్తిస్తున్నారు, వీళ్ళిద్దరూ తోడుదొంగలు. గతంలో బీఆర్ఎస్ మీద వేసినటువంటి అపవాదు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ హోమక్ అనేది, అది నిజం కాదనేది ప్రజలు ఈ రోజు కళ్ళు తెరిచి చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మూసి నిద్ర రూపంలో నిద్రపోవటమే కాకుండా మేలుకొని బీజేపీ తన అస్తిత్వానికే ఈరోజు ఇబ్బంది వస్తుంది అనేది, ఈ రేవంత్ రెడ్డి బడే భాయ్ అని మోడీని మాట్లాడటం నుంచి మొదలైనటువంటి అస్తిత్వ సంక్షోభం ఈరోజు బీజేపీని ఎదుర్కొంటుంది. కాబట్టి ఏంటంటే బీజేపీ ఉద్యమాల్లో కలిసి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రంలో కేంద్రం నుంచి వస్తున్న ఆజ్ఞలా, లేకపోతే ఇక్కడ బీజేపీ స్థానిక నాయకత్వం తాలూకు అచేతన పరిస్థితి అనేది పక్కన పెడితే బీజేపీకి మనుగడ ఉండాలంటే, ఓ పార్టీగా ప్రతి పార్టీ మనుగడ కోరుకుంటుంది. దానికి మనుగడగా ఉండాలంటే అది పోరాటాల్లో కలిసి రావాలి, ప్రజల సమస్యల మీద పోరాటాల్లో కలిసి రావాలి. దాంతోపాటు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడంలో, దాన్ని విమర్శించడంలో కానీ, దాని మీద పోరాటం చేయడంలో కానీ ముందు ఉండటానికి ప్రయత్నం చేయాలి అందరితో పాటుగా. లేకపోయేటట్లయితే బీజేపీ మొత్తంగా అస్తిత్వమే అగమ్యగోచరం అయ్యే పరిస్థితి రోజు తెలంగాణలో ఉంది. వాస్తవం. ఎందుకంటే వీళ్ళు తలా ఒక మాట మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు. తలా ఒక స్టాండ్ ఉంది. ఎంతమంది నాయకులు ఉన్నారో అన్ని స్టాండ్లు ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఏంటంటే ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే పార్టీ తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టం. అది జాతీయ నాయకత్వం కూడా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏంటి దీని పరిస్థితి? రైట్, ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఎక్స్ వేదికగా అనేక అంశాలు ప్రస్తావించారు. దాంట్లో అంటే అనేక అంశాలు అంటే ఏడాది పాలనలో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అనేది, ఏడాది పాలనలో మొత్తం కటింగ్లు కటాఫ్లే తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ సో వరుసగా ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఎటువంటి కటింగ్లు పెట్టారు, ఎటువంటి కటాఫ్లు పెట్టారు అనేది చాలా డీటెయిల్డ్గా ఆయన నిన్న ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
రైట్. భరత్ గారు, ఏం కటింగ్లు జరిగినాయి, ఏం కట్ ఆఫ్లు జరిగినాయి? ఎన్నికల ముందు ప్రామిస్లు ఏం చేసినారండి? 2500 మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు. ఎన్నికల ముందు ఏం చెప్పినారు? రైతు భరోసా 15,000 ఇస్తాము అని అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పినారు? తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తామని అన్నారు. అవును. తర్వాత వాటితో పాటు అనేకం చేసినారు. 2004 పెన్షన్ని 4,000కి పెంచుతామని చెప్పినారు. 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తామని అన్నారు విద్యార్థులకి. జాబ్ క్యాలెండరు ఇస్తామని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. తర్వాత విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పినారు. అమరవీరుల కుటుంబాలకి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. 250 ఉద్యమకారులకి 250 గజాల భూమి ఇస్తామని అన్నారు. తర్వాత భూమి లేని రైతులకి నెలకి 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం, ఆశా కార్యకర్తలకు 18,000 వేతనము, 50 ఏళ్ళకు పైబడిన జానపద కళాకారులకు 3,000 పెన్షన్. ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయినదే? ఒక్కటన్నా? తర్వాత ఇంప్లిమెంట్ చేసిన దానికి అంటే అవన్నీ కూడా ఉన్నాయి, ఉన్న ప్రోగ్రామ్స్. రైతు బంధు ఉన్నది. రైతు బంధు 2 సీజన్లు రైతు బంధు అరకొరగా ఇచ్చినారు. రైతు బంధు ఇవ్వలేదు. 3 సీజన్లు, వాస్తవానికి అది 3 సీజన్ల కిందకి వస్తుంది. ఎందుకంటే అంత మునిపే ఆనాటి ప్రభుత్వం ఇస్తుంటే ఆపి 7,000 కోట్లు ఇస్తుంటే ఆపి, ఆ తర్వాత వాటిని కాంట్రాక్టర్లకి డైవర్ట్ చేసి ఆ మొత్తం సీజన్కి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు రైతు బంధుని రైతు భరోసా కింద మార్చి, మరి ఎన్నికల ముందు ప్రామిస్ చేసినప్పుడు మీరు చెప్పలే ఈ కేటగిరీ వాళ్ళకే ఇస్తాము, ఈ కేటగిరీ వాళ్ళకి ఇస్తాము, ఇట్లా ఉంటే ఇయ్యమని ఏమీ చెప్పలేదు. 10,000 కాదు 15,000 ఇస్తాము, 3 కార్లకు ఇస్తామని చెప్పినారు. 2 కార్లకు ఏంది అని బూతులు మాట్లాడుకుంటూ 3 కార్లకు ఇవ్వాలని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇవాళ ఏకంగా రైతు భరోసాకి అర్హులు రైతులు ఎవరైతే ఉన్నారో సగానికి పైన ఎగరగొట్టినాడు. గతంలో అర్హత పొంది గతంలో ఎవరికైతే రైతు బంధు వచ్చిందో దాంట్లో సగం మందికి కూడా ఇవాళ రైతు భరోసా రాదు. పెంచింది ఎంత పెంచిండండి? 2,000 పెంచాడు. 15,000. యాక్చువల్ హామీ 15,000. వాళ్ళ హామీ 15,000. 15,000 చండాలమైన మాట మాట్లాడండి ఆయన. ఏమని? 2 కార్లకు ఎట్టిస్తావు, 3 కార్లకు ఇవ్వాలి కదా. సంస్కారం అడ్డం వస్తుందండి ఆ మాట మాట్లాడేదానికి. అంత దరిద్రమైన నోరు వాడడం జరిగింది. ఇవాళ ఏమవుతుంది? అది కటింగులు దేంట్లో? కటింగులు లబ్ధిదారులు కటింగులే. తర్వాత వాగ్దానం చేసిన రైతు భరోసా కూడా కటింగే. ఇక మిగతా అన్నీ చూసుకోండి మీరు. అది రైతులకు సంబంధించి రుణమాఫీ ఉంది. సో ఇప్పుడు 47,000 కోట్ల నుంచి 21 కోట్లకు వచ్చింది. ఆ 21 కోట్లు ఒక ఏడాది పాటుగా రైతు బంధును పండబెట్టి ఆ డబ్బులు ఇందులోకి ఇచ్చిన. ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు తీసుకొని వచ్చినారు. 1,30,000 కోట్ల రూపాయల అప్పు. తర్వాత 10,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇవాళ. రియల్ ఎస్టేట్ పోవడం మూలంగా ఉపాధి లేని పరిస్థితి. తర్వాత వ్యవసాయము చాలా కాస్ట్లీ అయిపోయింది. అప్పుల పాలైపోతూ ఉన్నారు ప్రజలు. దాంతో ఇవాళ రైతులు ఇవాళ ఊరేసుకునే కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. ఈ అన్నిట్లలో ఒకటి ఏంటంటే మనకు స్పష్టంగా కనిపించేది ఏంటంటే పాలన అనేది లేదు. పాలన అసలు కంప్లీట్గా పోయింది. ఇవాళ మీరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసుకోండి. పూర్తిగా క్రైమ్ పెరిగిపోవడమే కాకుండా నగరంలో నడిబొడ్డులో కాల్పులు, రేపులు. ఇంట్లో అంటే హాస్టల్లో పడుకున్న అమ్మాయిని ఎంటర్ అయిపోయి రేప్ చేయడం అంటే ఎంత భయం లేని చట్టం అంటే అది పోలీసులు అనంటే భయం లేని పరిస్థితి ఎట్లా ఉన్నది చూడండి. ధర్మంగా భయం ఉండాలి, ధర్మమైన భయం ఉండాలి. ఏదైనా అయితే పోలీసులు ఉన్నారు, తర్వాత వ్యవస్థ ఉన్నది, కష్టమవుతుంది అనేది చేసేటోడికి ఉండాలి. అట్లాంటిది లేదు. ఎందుకు అంటే పోలీసులు మొత్తం తీసుకొని వచ్చి పొలిటికల్ ఆపోజిషన్ని మొత్తం అప్రెస్ చేసే దాంట్లో పెట్టినారు, వాళ్ళని అణచివేసే దాంట్లో పెట్టినారు. ఎందుకు అని అంటే వాళ్ళు పరిపాలన సరిగా చేయకపోవడం మూలంగా ప్రజలలో అసంతృప్తి వస్తున్నది. రెండు రకాలుగా పత్రికల్ని
పక్కదారి పట్టించేదానికోసం కొన్ని పత్రికల్ని కొనేసుకొని వాళ్ళకి బాగా ఊదేదానికోసమే ఇవాళ ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీదుగా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 5 సంవత్సరాలు పరిపాలించండి రా నాయన అని పనప్ప చెప్తే రాష్ట్రాన్ని అమ్మనమన చేయడం, లేకపోతే ధ్వంసం చేయడము, ఇండ్లు కూలగొట్టడము. రైట్, ఓకే, ఎస్. ఇది ఈ ధ్వంస రచన అనేది ఇవాళ సాగుతుంది. కాబట్టికనే కేటీఆర్ గారు దీన్ని ఆందోళన మార్గం పట్టించాల్సిన అవసరం ఉంది. దీనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా, జనతా గ్యారేజీ సినిమా ఏదైతే ఒక భావన కలిగించిందో, కష్టాలలో ఉన్న వాళ్ళకి మేము అండగా ఉంటామని, అంతకన్నా ఎక్కువగా ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయము ప్రజలకి అండగా ఉండేటట్టుగా ఉంటుంది అనే హామీని వారు ప్రకటించారు. రైట్, పాపారావు గారు, మొత్తం కటింగ్లు కటాఫ్లే, అంటే ఏకంగా ఇచ్చినటువంటి హామీ కూడా కటింగే. 15,000 రైతు భరోసా అన్నారు. ఆ హామీని ప్రజలు చాలా విశ్వసించారు, దానికి ఏకంగా కటింగ్ పెట్టారనేది ఒకటైతే, తర్వాత ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి, అనేక హామీలు ఉన్నాయి. కనీసం అట్లీస్ట్ అది ప్రారంభం కూడా కాలేదు, వాటి గురించి ఒక ప్రణాళిక కూడా ప్రకటన కూడా జరగలేదు, అదొకటైతే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల గందరగోళం ప్రతి గ్రామంలో కూడా ఉంది. మొత్తం వేల సంఖ్యలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే 10ల సంఖ్యలో మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామనేది ఒకటి. బట్ మన ప్రభుత్వం మాత్రం చెప్తుంది ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్తున్నారు. అది ప్రకటనలో ఒక రకంగా ఉంటున్నాయి, ప్రాక్టికాలిటీ మరొక రకంగా ఉంటుందనేది. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి ఇటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు? ఇది రేషన్ కార్డులు అనేది మొన్న జరిగినటువంటి కులగణన లేకపోతే దాని ప్రకారంగా ఇస్తామని చెబుతున్నారు, దానిలో పేర్ల ప్రకారంగా, దాని లెక్కల ప్రకారంగా. కానీ ఇది ఖచ్చితమైన, అంటే దీనిలో ఖచ్చితంగా డీటెయిల్స్ ఇచ్చి తీరాలని లేదని చెప్పారు వాళ్ళే. ఇక దీనిలో పాల్గొన్నా స్వచ్ఛందంగా చేయొచ్చు, మీ ఇష్టం అని. దాంతో చాలా మంది దీనిలో పాల్గొనాల. రెండోది ఏంటంటే, పాల్గొన్న వాళ్ళలో కూడా చాలా మంది తమ ఆర్థిక వివరాలు కానీ ఇవ్వాల. ఎందుకంటే దీని గురించి చాలా భయాందోళనలు ఉన్నాయి జనాలు. కాబట్టి తమకు సంబంధించినటువంటి స్కీములు పోతాయేమోనని ఆర్థిక వివరాలు ఇవ్వాల. కాబట్టి చాలా మంది డేటా ప్రభుత్వం దగ్గర లేనప్పుడు దాని ప్రాతిపదిక మీద, ఈ గణన ప్రాతిపదిక మీద, సర్వే ప్రాతిపదిక మీద ఈరోజు రేషన్ కార్డులు ఇస్తానని చెప్పింది పౌర సరఫరాల శాఖ. జనవరి 12వ తారీఖున దీని మీద ఉత్తర్వు ఇచ్చింది. ఇది ఒక ఆందోళన కలిగించే విషయం రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే రైతు భరోసా విషయంలో కూడా ఇదే నడుస్తుంది. రైతు భరోసా విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే, ఏ భూములకైతే ఇవ్వకూడదో, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఫంక్షన్ హాల్స్ అనో లేకపోతే ఇంకోటి ఇలా 100 లక్షల లెక్కలు అన్నీ ఉన్నాయి. వాటి ఏమిటికి ఇవ్వకూడదో అవి లెక్క తీసి గ్రామ సభల్లో వాటిని ప్రజెంట్ చేయమంటున్నారు. అంటే ప్రచారం కోసం అనమాట. కేసీఆర్ గారు ఏదో దుర్వినియోగం చేశారు డబ్బులు అని చెప్పడం కోసం వాడుకుంటున్నారు తప్పితే, అసలు గుడిలో లింగాన్ని మింగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ పథకం అమలు చేయకుండా మొత్తాన్ని కైంకర్యం అంటే జీరో చేసేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో కొంచెం తప్పులు జరిగిన వాటినో లేకపోతే అంచులు వెంట అది అనివార్యంగా ఎక్కడైనా జరుగుతుంది. దాన్ని ఆపలేరు మీరు. అందుకనే ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే, గడియారాలు ఉంటాయి అనుకోండి. ఒక గడియారం ఆగిపోయిందో గడియారం పనిచేస్తుంది. పనిచేసే గడియారమే ఖచ్చితంగా టైం చూపించకపోవచ్చు. పనిచేసే గడియారం 1 నిమిషం అటు ఇటు ఉండొచ్చు. కానీ పనిచేయని గడియారం మాత్రం ఖచ్చితంగా టైం చూపిస్తుంది 2 సార్లు రోజు. ఆ 2 సార్లు మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ఆగిపోయి అలాగే ఉంటుంది కదా. రోజుకు 2 సార్లు వస్తాయి. 12 గంటల్లో ఎప్పుడోసారి ఆ టైం వస్తుంది. పనిచేయని గడియారం లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అది నేనేదో పర్ఫెక్ట్ ఉన్నానని చెప్తే జనాలు నమ్మరు. పనిచేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిది. దానిలో ఎప్పుడైనా కొన్ని పనిచేసే క్రమంలో ఎవరైనా పనిచేసే వాళ్ళు తప్పులు చేస్తారనేది మనందరికీ తెలిసింది. పొరపాట్లు జరుగుతాయి అనేది కూడా మనందరికీ తెలిసింది. అసలు అవన్నీ నిమిత్త మాత్రమైనవి. ఎందుకంటే అసలు అది సందర్భమైనవి కాదు. ఈరోజు గ్రామ సభల్లో ఇది తీసుకెళ్లి పెట్టాలని ప్రయత్నం చేస్తే కనుక రైతులే తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్లి పెట్టి గ్రామ సభల్లో ఏం మాట్లాడతారు మీరు? ఏంటంటే ఓ దుర్మార్గం ఇది. రైతాంగం జనరల్గా సాధారణంగా జనాల్లో ఉండే ఒక ద్వేషం ఉంటుంది. అంటే తనకంటే ఉన్నత వర్గాల పట్ల వర్గ పోరాటం లాంటిది ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని జనాల్లో ఈర్ష్యం రెచ్చగొట్టి, నీకంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, 50 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి, అంటే లేనిది, అంటే చాలా నామమాత్రంగా ఉన్నటువంటి కొద్దిపాటి మందిని చూపించి మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి తెలంగాణ దాన్ని ప్రచారంగా చేసి జనాల్లో ఉన్నటువంటి వర్గ పోరాటం తాలూకు ఈర్ష్యనో లేకపోతే ద్వేషాన్నో ప్రచారంగా చేసి దాని ఆధారంగా రైతులందరినీ తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చిన పార్టీ. ఈ రోజు రైతులు కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు తప్పు జరిగింది, మనం అట్లా అనుకోకపోతే బాగుండేది కదా, మనకే వచ్చింది ముప్పు. ఈ రోజు వాళ్ళని చూపిస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, పెద్ద మనుషులు బాగానే ఉన్నారు, కానీ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్తున్నట్టుగా రైతులకు సంబంధించినటువంటి డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆల్రెడీ ఇప్పుడు రేషన్ కార్డుల విషయం తీసుకుంటే
కొన్ని లక్షలాది మంది చేసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి. అది మీ సేవల ద్వారా, ఆన్లైన్ల ద్వారా అప్లికేషన్స్ ఉన్నాయి. అంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులలో కూడా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ తర్వాత మళ్ళీ గ్రామ సభల కాంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం ఏంటి అనేది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లేవనెత్తుతున్న అంశం అదే. diversion. మళ్ళీ లేని వైషమ్యాల్ని, లేని వైరుధ్యాల్ని గ్రామాల్లో పెంపొందించే ప్రయత్నం కూడా వీటి ద్వారా జరుగుతుంది. రావు జనాలకి పూర్తిగా జీవిత పాఠశాలలో జనాల పాఠాలు పూర్తయిపోయినాయి. జనాలు నేర్చుకున్నారు ఎట్లా దగా చేస్తారు రాజకీయ నాయకులు కొంతమంది అనేది జనాలు నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారిని చూసిన తర్వాత. కాబట్టి ఈర్ష్యలు ద్వేషాలు ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు. జనాలు తిరగబడే పరిస్థితి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక అది అయిపోయింది. ఆ గతం నమ్మిన కాడికి నమ్మారు. ఈ రోజు నమ్మి మోసపోయామని అర్థమైన తర్వాత ఈ రెచ్చగొట్టుడు మాటలు ఇవన్నీ వినే పరిస్థితి లేదు. వాళ్ళు పూర్తిగా మనసావాచ ఈ రోజు టీఆర్ఎస్ ని ప్రజలు కోరుకుంటున్నారు. రైతాంగం గ్రామీణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు అన్ని చోట్ల టీఆర్ఎస్ మళ్ళీ కావాలనేది ఒక బలమైన ప్రగాఢమైన ఆకాంక్షగా ఈ రోజు ప్రజల్లో కోల్పోయినటువంటి స్వర్గం గురించి, జారిపోయినటువంటి స్వప్నం గురించి ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు. అది కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పే రైతు గ్రామ సభల్లో పెట్టు ఏంటంటే మళ్ళీ ఓసారి వాళ్ళ పేపర్ల నిండా నింపుకోవడానికి మనకు వస్తుంది. ఈ వార్తలు నింపుకొని అక్కడిచ్చారు, ఇక్కడిచ్చారు, దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారని పూర్తి కట్టుకథలు చెప్పి అసలు వీళ్ళు చేయని పనుల కోసం కవరప్ గా అది ఉపయోగపడుతుంది తప్పితే వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు అన్నది జనాలకైతే పూర్తిగా అర్థమైంది. రైట్, ఓకే. భరత్ గారు, ఇట్లా మళ్ళీ ఎన్నిసార్లు సభలలో పాల్గొనాలి, ఎన్నిసార్లు క్యూ కట్టాలి, ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇవ్వాలి, ఇది ప్రజల్లో ఉన్నటువంటి గందరగోళం. అసలు మీరు ఆ షెడ్యూల్ చూస్తేనే ఇది ఎంత డొల్ల ప్రోగ్రామ్ అనేది తెలుస్తుందండి. 21 నుంచి 24 దాకా గ్రామ సభలు పెట్టి దాంట్లో దరఖాస్తులు స్వీకరించంటే 26 నుంచి పథకాలు ప్రారంభిస్తారని అంటే ఏ గడిపికినారని ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఒకటే రోజు గ్యాప్ 24 దాకా 21 నుంచి 24 దాకా గ్రామ సభలు నిర్వహించేసేసి పేర్లు స్వీకరించి దరఖాస్తులు స్వీకరించి ఆ తర్వాత 26 నాడు పథకాలు ప్రారంభం. అంటే ఒకటే రోజు ఉంటుంది మధ్యలో 25. ఇది సాధ్యమయ్యేదానండి. ఏడాది క్రితమే దరఖాస్తులు స్వీకరించినారు. దరఖాస్తులు రోడ్ల మీద కూడా పడేసినారు. అది ఈ దరఖాస్తులన్నీ రోడ్ల మీద దొరుకుతున్నాయని పత్రికలు వాటి ఫోటోలు అన్నీ అంటే ఇదంతా ఒక ఫార్స్ అన్నట్టు. ఇది మళ్ళీ ఒక ఫార్స్ కింద దీన్ని తయారు చేసేసేసి ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి 26 నాడు ప్రారంభం కాదు, నామమాత్రంగా చేస్తాము. ఈ రకంగా దీన్ని డక్లాయించడం అన్నట్టు. అంటే దీన్ని ఇట్లా దొర్లించుకుంటూ పోవడము, తర్వాత ప్రజలను మోసం చేయడము. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామ సభల పేరుతోని ఇప్పుడు ఏమవుతుంది, అనేక గ్రామాలలో ఈ లిస్టులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి, తర్వాత ఓటర్లకు సంబంధించి వాళ్ళ పేర్లు లేకుండా చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఊర్లో పంచాయతీ పెట్టే కార్యక్రమం కోసమే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఇది 21 నుంచి 24 లోపల 3 రోజుల లోపల స్వీకరించడము, తర్వాత ఫైనల్ లిస్ట్ తయారు చేయడము, దానికి ఆమోదించడము, 26 పథకాలు ప్రారంభించడం. ఒక రోజు మిగిలి ఉంది. 13 నెలల్లో కాంది ఒక్క రోజులో సాధ్యమవుతుందా? ఇది కూడా ఒక డ్రామా లాగానే కనిపిస్తూ ఉన్నది. అసాధ్యమైన ఎక్సర్సైజ్ పెట్టుకోవడము, తర్వాత అది కాలేదు అని చెప్పి దాన్ని కారణం చూపించి మళ్ళీ పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం తప్ప ఇది అయ్యేది కాదు, ఇది పోయేది కాదు. మంచిగా ఉన్న ఒక బ్రహ్మాండమైన భవంతి లాంటి పరిపాలన, తర్వాత తెలంగాణ డెవలప్ అయిన తెలంగాణని ఇల్లు కూర్చి పందిరేసే సందంగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రైట్, చివరిగా పాపారావు గారు, సో వారు మంచి పాయింట్ ప్రస్తావించారు. యాక్చువల్గా 1 డే మాత్రమే మిగిలి ఉంటుంది. 24th వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందట. మళ్ళీ 26th రోజు స్టార్ట్ అవుతుందంటే మధ్యలో ఓన్లీ 1 డే 25th. మరి 4 పథకాల ప్రారంభం అనేది ఆ 1 డే ఎట్లా స్క్రూటినీ చేస్తారు, ఎట్లా ఎంపిక చేస్తారు, గ్రామ సభలో ఎట్లా ఫైనల్ చేస్తారు, ఇవన్నీ ఒక బిగ్ క్వశ్చన్స్ లాగా మళ్ళీ కనిపిస్తున్నాయి. కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఇది ఒక తంతు నాటకం అనేది జనాలకు అర్థమైంది కాబట్టి 1 డేని కూడా వాళ్ళు ఇంత కూడా ఆలోచించరు. ఎందుకంటే జనాల లెక్కలో ఈ రోజు ఇదంతా తంతు, ఒక డ్రామా అనేది అర్థమై దీంతో కూడా ఏం జరగదు అనేది పూర్తిగా జనాలకు అవగాహన వచ్చింది. కాబట్టి 1 రోజున్నా 10 రోజులున్నా అది సేమ్. ఎందుకంటే చేసేవాడికి కదా సమస్య, చేసేవాడికి జనాల సేకరణ సరిగ్గా నెంబర్లు ఉండటం అనేది సమస్య. చేయనోడికి ఏదైతే ఉంది దొంగ నిద్రపోయేవాడికి అన్నట్లు ఆ 1 రోజున్నా 10 రోజులున్నా సేమ్ ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయదు అనేది జనాల్లో స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి 1 రోజు అనేది ఈ రోజు తంతు నాటకం అనేదాన్ని ఇంకో ఎగ్జాంపుల్ ఇది. అంటే వాళ్ళు ప్లాన్డ్ గా కూడా లేరు, అబద్ధాలు కూడా పక్కాగా ఆడలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ ప్రభుత్వం. రైట్, ఓకే. ఎస్, ప్రభుత్వ పథకాల కేవలం కాలయాపన కోసమే ఇటువంటి గ్రామ సభలని రకరకాలుగా ప్రజల్ని గందరగోళపరిచే పరిస్థితులు తీసుకొస్తున్నారు తప్పించి నిజంగా ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు అనేదే వక్తలు వెల్లడిస్తున్నారు అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.